అయినాయ భగవత్కృప వల్లనే భక్తి మార్గంలోకి వస్తామండి మనము. భగవత్కృప వల్లనే భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు మరి భగవత్కృప అనేది మన మీద ఉన్నట్టే కదా. మన జీవితంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి భగవత్కృప వచ్చినప్పుడు మన మీద. అంటే భగవత్కృపతోనే భక్తి మార్గంలోకి వస్తాం. భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే అక్కడ మనకు భగవంతుడు హెల్ప్ చేస్తుండు అని మనకు ఒక్కొక్కసారి అనిపించదు. మనకు భగవంతుడు అన్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది. నిజానికి అప్పట్లో అంటే అసలుకి ఏం తెలియని రోజులలో భక్తి మార్గంలోకి వచ్చిన కొత్తలలో నేను కూడా అట్లనే అనుకునేదాన్ని. భగవంతుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అనుకునేదాన్ని. ఎందుకంటే భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు కొందరికి, అందరికీ కావు, కష్టాలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి కదండి. అప్పుడే ఆ అనుమానం అనేది వస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం తెలివితో ఆలోచిస్తూ ఉంటే మనకి మన జీవితంలో మార్పులు అనేవి మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఇది భగవత్ కృప అని మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనము భగవత్ కృప మనపైకి వచ్చి మనం భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు మన ఒక మన ఆత్మ కొత్త రూపానికి శ్రీకారం చుడుతుంది అనమాట. మన ఆత్మ పునరభివృద్ధి అవ్వడం అనేది ఆత్మజ్ఞానం అని చెప్పుకోవచ్చు. ఆ ఆత్మజ్ఞానానికి శ్రీకారం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి పాత సంస్కారాలు అంటే పాత ఆకులన్నీ రాలిపోతే కొత్త చిగురులు వస్తాయి కదా. అట్లనే మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే అప్పుడు మనం అది అన్యాయంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది అని అనుకుంటాం మనం. కానీ తర్వాత కానీ మనకు తెలియదు అది అద్భుతం జరిగింది అని. ఇప్పుడు వజ్రం అనేది ఉందండి. వజ్రాన్ని మనము ఎంత రాకి దాన్ని మెరిసేటట్టు చేస్తాడు. వజ్రం ఫస్ట్ ఏం మెరవదు, దాన్ని పట్టి దాన్ని చేసి మెరిసేలాగా చేస్తారనమాట. ఏదైనా దేన్నైనా కూడా అట్లా అనమాట. కాబట్టి మనకు కూడా అదే కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది అనమాట. పడ్డవాడే ఎట్లా లేచి నిలబడాలో వానికి తెలుస్తుందండి. పడకపోతే పడ్డాడనుకోండి, వాడికి లేవడమే రాదు. పడుతూ 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 ఉంటే ఎట్లా లేవాలో అర్థమవుతుంది, మళ్ళా ఎట్లా పడకూడదో కూడా అర్థమవుతుంది. ఆ లెసన్సే భగవంతుడు నేర్పిస్తూ ఇంకా రహస్యంగా మనకి ఏం హెల్ప్ చేస్తాడో 5 సంకేతాలు నేను చెప్తాను అనమాట. ముఖ్యంగా భక్తి అనేది అయితే పెరుగుతుందండి. మనకు మన మనసులో కరుణ, జాలి, దయ, క్షమ అనేవి ఉదయిస్తాయి. అంతేకాదు మనము ఇక ప్రశ్నలు వేయమన్నమాట. అంటే ఎవరైనా మన గురించి ఏమన్నా అన్నప్పుడు, ఎవరైనా మనని వేలెత్తి చూపించినప్పుడు అట్టెట్లా, నువ్వు ఏమంటున్నావు, ఏంది అని ప్రశ్నలు వేస్తాం కదా. ఆ ప్రశ్నలన్నీ మాయమైపోతాయండి. మెల్లిమెల్లిగా స్లో ప్రాసెస్లో ఇదంతా జరుగుతుంది. అంతేకాదండి, ప్రశ్నలు వేయకపోవడమే కాదు, ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదని మనకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే భగవత్కృప పెరిగే కొద్దీ మన మనసు భగవంతుడి వైపుకు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇతర విషయాలన్నీ మనకు అప్రస్తుతంలాగా అనిపిస్తుంది అనమాట. కానీ ఇది సడన్గా జరిగే చర్య కాదు, ఇది ఒక స్లో ప్రాసెస్లో జరిగే చర్య అనమాట. ఎవరైనా ఇంతకుముందు మన మన గుణం ఎలా ఉండేదంటే, ఎవరైనా మనల్ని ప్రశ్నించిన నువ్వేంటి, నువ్వు ఇట్లున్నవేంది, నీ జీవితం ఏంది, లేకపోతే నువ్వు ప్రతిదీ ఏదో ఒకటి, కుటుంబ సభ్యులే కానివ్వండి, బయటి వాళ్ళతో ఎక్కువ ముచ్చట్లు పెడితే బయటి వాళ్ళు కూడా మన జీవితం మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. అందుకని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, అసలు ఎంత కూడా ఉండకూడదు అని అయితే నా ఉద్దేశం అనమాట. అయితే సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా అని చెప్పేసి. ఇక మనము ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదని మన మనసు అనేది దృఢంగా అవుతూ ఉంటుంది అనమాట. భగవత్కృప వలన అనాహత చక్రం అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అది మన మనసు అనేది చాలా ప్రశాంతత స్థితికి వస్తూ ఉంటుంది అనమాట. ఎవ్వరూ మన మనసును విచలితం చేయలేరన్నమాట. మనల్ని బాధించే వ్యక్తి పట్ల కూడా మనము పగా ప్రతీకారాలు అనేవి మనకు ఉండవు. అది కూడా అనవసరం అనిపిస్తుంది. ఆ ఎనర్జీ కూడా ఎందుకు లాస్ చేసుకోవాలి మనము అనిపిస్తుంది. ఇట్లా ఎట్లా అంటే ఇనుప సమ్మెట పెట్టి దెబ్బలకు ఇనుప సమ్మెట ఏదో మంచిగా గట్టిగా రూపొందుతుంది, ఉక్కులాగా అని అంటారు కదా. అట్లా తయారవుతాం అనమాట మనం. కష్టాలలో నుంచే కష్టాలు ఎక్కువైతాయి.
అవును. కష్టాలు ఎక్కువైతే అది మన మంచి కోసమే. మనం ముందు ముందు మనము ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళమనమాట. అంతేకాదు మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి గూడా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో హై రేంజ్‌లో వెళ్ళబోతుంది అని అర్థం అనమాట. అయితే ఆ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో వెళ్ళాలంటే మనకు ఇలాంటివి జరగడము అనేది మనకు సంభవిస్తదనమాట. ముఖ్యంగా భగవంతుడు మౌనంగా ఉండి మనకు సైలెన్స్‌గా హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఏందంటే బంధాల పట్ల గూడా మనకు ఆకర్షణ ఉంటే దాన్ని గూడా నిర్దాక్షిణ్యంగా తుంచేస్తాడు. అవును. ఎందుకంటే మెయిన్ జీవితం యొక్క పర్పస్ అనేది ఆధ్యాత్మిక పురోభివృద్ధి, పరమాత్మ వైపుకు అడుగులు వేయడమే. కాబట్టి మనం పరమాత్ముని ఒళ్ళోకి వచ్చినప్పుడు పరమాత్మ ఆ పనే చేస్తాడు. మనకు అదే ట్రైనింగ్ ఇస్తాడు. కానీ భోగభాగ్యాల పట్ల ఆకర్షితమయ్యేటట్లు, బంధాల పట్ల విపరీత ఆకర్షణకు గురయ్యేటట్లు చేయడనమాట. అట్లా గూడా అందరికీ ఈ విధంగా జరుగుతదని నేను చెప్పను. ఎందుకంటే పూర్వజన్మ కర్మల ప్రకారంగానే ఏదైనా నిర్ణయించబడతది. అయితే దూరంగా అయిపోతూ ఉంటారు. అందరూ దూరం అయిపోతుంటారు. చుట్టాలు గానీ, ఆహ్, ఆహ్, చుట్టూ శత్రువులే తయారయ్యి మనము దూరం జరిపిస్తాము. వాళ్ళు దూరం అయిపోతారు. ఇంట్లో దగ్గరగా ఉన్న బంధాలు గూడా మానసికంగా దూరమవుతాయి గానీ, మొత్తం దూరం అయితాయనైతే నేను చెప్పను. అట్లా ఏం దూరం గావు. భగవంతుడు ఎంతవరకు ఎట్లా జేయాలో అంతవరకే చేస్తాడనమాట. అతి జేయడు. ఏందంటే బిడ్డ యొక్క భవిష్యత్తును గూడా ఊహించుకొని బిడ్డ యొక్క మనసులో ఆహ్, భగవంతుడు తన వైపుకే ఆకర్షణకు గురి చేసుకుంటాడు ఆ భక్తురాలిని. కానీ బంధాల పట్ల ఆకర్షణకు గురి చేయనీయడనమాట. కాబట్టి బంధాల పట్ల విరక్తి, వైరాగ్యం వచ్చేటట్టు చేస్తాడు. ఇలా అనమాట. ఇలా ఒక్క బంధమే గాదు. ఈ ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నారా అని దీపం పట్టుకొని వెతికినా మనకు గనిపియరనమాట. అదనమాట. ఒకవేళ అనుమానాస్పదంగా ఎవరైనా ప్రేమిస్తున్నారంటే వాళ్ళు సెకండ్ డేనే వాళ్ళు మోసం చేస్తారనమాట. అట్లా కావాలని భగవంతుడు అట్లా డిజైన్ చేసేస్తాడనమాట. రహస్యంగా హెల్పింగ్ అంటే ఇదే అనమాట. ఇదెక్కడ హెల్పింగు అని నార్మల్ పీపుల్‌కి అనిపిస్తది. కానీ ఇది మహోన్నతమైన వ్యక్తులకు జరిగే హెల్పింగ్ అనమాట. ఇది ఆత్మోన్నతికి పరమాత్మ వైపుకు అడుగులు వేయడానికి దోహదం చేసే హెల్పింగ్ ఇది. ఇంకా మనిషిలోన అహంకారం అనేది నశింపజేస్తాడనమాట భగవంతుడు. అయితే అహంకారం అంటే అది వింటే 4 అక్షరాల అహంకారమే గదా అనుకుంటాం. కానీ ఈ అహంకారం వలన ఏం జరుగుతదంటే పెద్ద పెద్ద యోగులు గూడా వాళ్ళ తపశ్శక్తిని మొత్తం కోల్పోయిండ్రు అహంకారం పొగరుతోని. మళ్ళీ వాళ్ళు భక్తి చేయలేదా? తపస్సు చేయలేదా? అంటే అద్భుతంగా జేసిర్రు వాళ్ళు. తపస్సు జేసిర్రు. భగవంతులని ప్రత్యక్షం చేసుకున్నారు. అయినా గూడా అహంకారాన్ని వదిలేయడం అంటే యోగుల వల్ల గూడా గాలేదు. అయితే యోగుల వల్ల గాలేదు అంటే మన వల్ల గాదా? ఎందుకు గాదు? ప్రయత్నించాలి మనం. అహంకారం అంటే నేను, నా జీవితం, నా బంగారం, నా చీరలు, నా వస్తువులు, నా శరీరం ఇది పూర్తిగా సమాప్తం గావడమే అహంకారం నశించడం అన్నమాట. అంటే ఎవరైనా మనల్ని అవమానపరిచినా, నన్ను అవమానపరుస్తావా అని చెప్పేసి మనం ఇట్లా హై రేంజ్‌తో వాళ్ళ మీద మళ్ళీ రిటర్న్‌లో మళ్ళీ తిట్టడము, అదంతా అహంకారం కిందికి వస్తది. అహంకారం అనేది నశిస్తదనమాట. అంటే ఆహ్, ఎట్లా అంటే మనము ఒక యోగి స్థితికి ఆల్మోస్ట్ భగవత్ కృప వలన చేరుకుంటున్నామనమాట. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ ప్రధానమంత్రికి గూడా మోదీ ఉన్నాడు. ఇప్పుడు మోదీకి గూడా ఆయన ప్రధానమంత్రి అనే అహంకారం అనేది ఉండదనమాట. ఆయనకు ఉంటదా? ఉండదా? అనేది మనకు తెలవదు. కాకపోతే ఉదాహరణగా నేను తీసుకుంటున్నా. ప్రధానమంత్రి మోదీకి గూడా అహంకారం అనేది ఉండకుండా ఉండడం. నేను ప్రధానమంత్రిని అనే అహంకారం లేకుండా బిచ్చగాడికి గూడా మర్యాద ఇచ్చి మాట్లాడడం. అర్థమవుతుందా? అట్లాంటి వాళ్ళది అహంకారం నశిస్తదనమాట. అహంకారం నశింపజేస్తాడు భగవంతుడు. సీక్రెట్‌గా, రహస్యంగా భగవత్కృప వలన జరిగే ఇది ఒక చర్య అనమాట. ఈ అహంకారం అనేది నశించగానే మనకి ఇక మనం దేనికి భయపడమనమాట. దేనికి స్పందించము. ఇక జీవితంలో ఆహ్, జీవితంలో పోరాటం అనేది ఉంటది గదా! నాకది గావాలి, నాకిది గావాలి, లేకపోతే నన్ను గౌరవించాలి, నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, నాకు, నాకు, నాకు అని నాకు అనేది అన్నీ అంతమైపోతాయన్నమాట. అవును. ఎంతవరకు సంసారంలో ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేసి మిగతా సమయాన్ని మిగతా
జీవితాన్ని మొత్తము భగవంతుడి వైపుకు టర్న్ అయిపోతారనమాట వాళ్ళు. ఇది భగవత్ కృప వలననే జరుగుతుందనమాట. వీళ్ళకి కోపం కూడా రాదు ఇంకా. అహంకారం వల్లనే కోపం వస్తుందండి. అహంకారం వల్లనే కోపం వస్తుంది. ఎట్లా చెప్పనా, ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మనల్ని అనవసరంగా తిడుతూ ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ అక్కడ నన్ను అనేది వస్తుంది. నన్ను తిడుతున్నావా, అది ఇది అని చెప్పేసి వాదిస్తాం అనమాట. అతన్ని సంజాయిస్తాం. సంజాయించడం కాదు, మనం కూడా వాదిస్తూ ఎట్లన్నావు కాదు, ఇట్లా ఇది కరెక్ట్ అంటే ఎదుటివాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోనప్పుడు అది మన అహం దెబ్బతిన్నది నాకు అని మనం వాదిస్తాం. అదే అన్నమాట. అదే అహాన్ని నశింపజేస్తాడు భగవంతుడు. అదే అహంకారం నశిస్తుంది. ఆ అహం నశించినప్పుడు మనకు కోపం రాదు ఇక. అర్థమైందండి ఇక్కడ? అదే అహం, నేను అనే అహాన్ని భగవంతుడు నశింపజేస్తాడు. అప్పుడు కోపం రాదు ఇక మనకు. కోపమే కాదు, అసూయ గర్వం, ఎవరిని చూసి అసూయ రాదు. ఇంకా ఎవరైనా పురోభివృద్ధి సాధించడానికి ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి కూడా మనం వెనకాడమనమాట. అట్లా భగవత్ కృప వలననే ఇది జరుగుతుందనమాట. అహంకారం నశించడం వలన అసూయ గర్వము ఇవన్నీ కూడా నశిస్తాయి. తోడు కోపం. అయితే ఇది మోక్షానికి మొదటి ద్వారం ఓపెన్ అయిందని అర్థమండి. మోక్షం కావాలనుకునే వాళ్ళు ఇట్లా అహంకారాన్ని ఫస్ట్ నశింపజేసుకోవాలన్నమాట. ఎంతో గొప్ప భక్తులు ఉంటారండి, కానీ అహంకారం వలన మూర్ఖత్వం కూడా వస్తుంది. అహంకారం వలన మూర్ఖత్వం వస్తుంది. వాళ్ళు నేనే గొప్ప అని చెప్పుకోవడానికి వాళ్ళు చెడు పనులు, తప్పుడు పనులు కూడా చేసేస్తారు. కర్మని నెత్తి మీద వేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ మనిషికి నేను అనే అహంకారము నశించాలన్నమాట. అట్లా అట్లా భగవత్ కృప వలన ఈ చర్య జరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే, వ్యక్తులు దూరం అయిపోతారనమాట. ఎవరెవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళ నిజతత్వాలను మన ముందరికి తీసుకొచ్చి వాళ్ళని మనకి దూరం చేయడం అనేది జరుగుతుందనమాట. ఇట్లా బంధాలన్నీ దూరం అయిపోతాయి అన్నమాట. అయితే ఈ పరిస్థితులలో నార్మల్ పీపుల్ అయితే ఏమవుతారు ఏమవుతారు చెప్పండి? భయపడతారు. అయ్యో, బంధాలన్నీ చుట్టాలందరూ దూరం అయిపోతే నేను ఎట్లా బ్రతకాలి, అయ్యో నా జీవితం ఏంది, నా గతి ఏంది అని అంటారు అనమాట. మొత్తం చుట్టాలైతే దూరం కారు కదా, ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు మా అత్తగారి సైడ్ వాళ్ళందరినీ స్టాప్ చేసేసిన, మా ఇంటికి రానియను నేను. అయితే ఇంకా మా వారు ఏమని బెదిరించే వాళ్ళంటే, నువ్వు చస్తే నీ పాడెని మోయడానికి కూడా, అంటే చస్తే కూడా ఎవరు రారు, మనుషులు తక్కువ వస్తారు అని బెదిరించేవాడు అనమాట. అంతేకాదు పాడెని మోయడానికి నలుగురు కావాలి కదా అని కూడా ఒక పెద్ద నన్ను భయపెట్టించడానికి ఒక బాణంలాగా వేసేవాడు అనమాట. ఆ బాణాన్ని నేనేమో 16 ముక్కలు విరిచి అట్ట అవతల పారేసేదాన్ని అనమాట. ఎట్లా అంటే నేను భయపడకపోయేదాన్ని. నిజానికి ఇట్లా అనేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎవరైనా కూడా. పాడే పట్టుకోవడానికి నలుగురు రారా? ఇప్పుడు అత్తగారు వాళ్ళు లేకపోతే అమ్మగారు వాళ్ళు రారా? నాకు పిల్లలు లేరా? సరే, పాడెవరైనా మోయడం కోసం చచ్చినప్పుడు చాలామంది జనాలు కనిపించడం కోసం మన అస్తిత్వాన్ని మనం కోల్పోవాలా? మన ఆత్మ ఉద్ధరణకు సహాయపడే పరమ లక్ష్యం, భగవత్ లక్ష్యం అదే కోల్పోవాలా? ఎందుకంటే బంధువులు వీళ్ళందరూ చుట్టూ గుంపులో గోవిందంలాగా ఉంటే మనము పరమావధికి మనం చేరుకోలేము, పరమాత్మను మనం చేరుకోలేము. అంతే, వేస్ట్గా జన్మ మొత్తం వేస్టే. ఆ చుట్టాలను సంతృప్తిపరచడానికి చూడాలి, అయినా కూడా ఆ చుట్టాలు సంతృప్తి పడరు. కాబట్టే ఇక్కడ జరిగే చర్య ఏం జరుగుతుందంటే, భగవంతుడే ఈ పని చేస్తాడనమాట. మనం చేస్తున్నామని చెప్పేసి మనం అనుకుంటాం, మన భ్రమ అది కాదు. భగవంతుడే ఇక్కడ వేస్ట్నంతా పక్కకు తోసేస్తాడు. ఇటు మనం ఎవరితోనైతే ఉంటున్నామో వాళ్ళు కూడా వేస్టే అనమాట. కాకపోతే వాళ్ళు మనకు జీవితానికి అవసరం. కాబట్టి భగవంతుడు ఆ వేస్టేజ్ని మన మనసులో నుంచి తీసేస్తాడనమాట. మన మనసులో వాళ్ళ పట్ల ఉన్న విపరీతమైన ప్రేమ, అనురాగాన్ని మన మనసులో నుంచి తీసేసి అక్కడ పరమాత్మ జాగృతం అవుతాడనమాట. అక్కడ మనసులో మీకు చాలామంది మీద ప్రేమ, అనురాగం ఉంది, బంధువుల పట్ల, భర్త పట్ల అన్నప్పుడు అక్కడ పరమాత్మ జాగృతం ఎట్లా అవుతాడు చెప్పండి? అది నిజాలు చేదుగా ఉంటాయి. సత్యం అనేది అబద్ధంలాగా తోస్తుంది. వినడానికి ఇది తప్పు అనిపిస్తుంది, కానీ సత్యం చేదుగానే ఉంటుంది. మనసులో ఎవరి పట్ల అయినా విపరీతమైన ప్రేమ, అనురాగం ఉన్నప్పుడు అక్కడ పరమాత్మ ఎట్లా జాగృతం అవుతాడు? కాడు అని నేను చెప్తున్నా. కాబట్టి భగవంతుడు
చుట్టూ ఎవరు ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను హఠాత్తుగా వాళ్ళని దూరం చేసేస్తాడు. వాళ్ళు మోసం చేసేస్తారు మనల్ని. ఎక్కువ టైం కూడా తీసుకోడు. ఎందుకంటే భగవంతుడికి భయం అనమాట. ఆహా! ఎక్కడ వాళ్ళ వలలో చిక్కుకుంటదో నా బిడ్డ అని చెప్పేసి వాళ్ళ నిజతత్వాన్ని మన ముందరికి తీసుకొస్తాడనమాట. ఇక ముందు ముందు మనము ఇక భగవంతుడికి బాధ లేకుండా, అంటే మనకు అంత పాపం మన మీద అంత అబ్జర్వేషన్ అవసరం లేకుండా మనమే ఒక స్ట్రాంగ్‌గా తయారైపోతామనమాట. మనం పరమాత్మని తప్ప ఎవ్వరిని నమ్మమనమాట. ఆ స్టేజ్‌కి మనం వస్తామనమాట. అట్లా అనమాట. ఆ స్టేజ్‌కి రావడానికి ముందు జరిగే మనసులో నుంచి చుట్టూ బంధాలను దూరం చేయడం వలన మనము ఎంతో సఫర్ అవుతాం. కానీ ఆ సఫర్ అనేది, ఆ కష్టానికి ఫలితం అనేది తర్వాత వచ్చింది చూడండి, అది అద్భుతం అనమాట. అద్భుతంలో అద్భుతః అట్లనమాట. అది మంచి జరిగింది గదా అని తర్వాత మనకు తెలుస్తదనమాట. అట్లా. భగవంతుడు ఎక్కడ మనకు అన్యాయం అనేది చెయ్యడనమాట. భగవంతుడు మంచే చేస్తాడు. అవును. అయితే ఇక మనకు ఇంట్లోనే ఇలాంటి వ్యక్తులున్నప్పుడు వాళ్ళని మనము పగ ప్రతీకారాలతోని వాళ్ళేమైనా నాశనం గావాలి, వాళ్ళ కర్మ పట్టి వాళ్ళు కర్మ వేధించబడాలి అని మనం అనుకోమనమాట. నిజానికి వాళ్ళు ఉండడం వలన మన భక్తి పురోభివృద్ధి సాధిస్తూ ఉంటది. ఇప్పుడు భర్త అనేవాడు హింసాత్మకుడు అయినా గూడా ఏం జరుగుతదంటే, ఆ భార్య అతి భక్తురాలైనా గూడా ఆ భర్త అనేవాడిని చక్కగా ఆరోగ్యంగానే ఉంచుతాడు. ఆయన ఎవరి భర్త? అతి పెద్ద భక్తురాలి భర్త ఆయన. కాబట్టి ఈమె ఆయనకు పాస్ అవుతూనే ఉంటది. కాబట్టి ఈమె జీవితం అధోగతి గాకుండా ఈమె పతివ్రత శిరోమణిలాగా ఈమె బానే ఉంటది. ఈమె చాలా బాగా ఏమంటారు ఈమె మాంగల్యానికి ఎక్కడ డోకా లేకుండా చాలా బాగా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఇక ఆ వ్యక్తి యొక్క పాపం పండడం గురించి కూడా మనం ఆలోచించం. క్షమించేస్తాం. పగ ప్రతీకారాలు మన లోపల ఉండవు. ఇంకా మళ్ళీ ఆ వ్యక్తికి ఏమైనా అనారోగ్యం ఏమైనా అయినప్పుడు చాలా సపరిచర్యలు కూడా మనం చేస్తామనమాట. ఆ రేంజ్‌కి మనం ఎదుగుతామనమాట. అది ఆత్మజ్ఞానులకే సాధ్యం అనమాట. అవును. అయితే ఈ కాబట్టి ఈ భర్త అనేవారైనా, భార్య అనేవారైనా పాపాత్ములైనప్పుడు వాళ్ళకి తర్వాత జన్మలో వాళ్ళకి లభిస్తదనుకోవచ్చు. అంటే పాపకర్మ ఫలితం. కానీ ఇప్పుడే లభించాలని రూల్ ఏమి ఉండదనమాట. ఎందుకంటే భగవంతుడు కన్న తండ్రి గదా! అన్నీ ఆలోచిస్తూ ఉంటాడనమాట అక్కడ. అయితే ఆ స్టేజ్‌కి సంసారాన్ని గూడా వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు గదా! హిమాలయాలకు అట్లా. ఆడవాళ్ళు గూడా వెళ్ళిపోయినట్టు దాఖలాలున్నాయి. బృందావనం అని ఉంటది. అక్కడికెళ్ళిపోతారు. పిల్లల్ని, భర్తను వదిలిపెట్టి ఆడవాళ్ళు. అక్కడ శ్రీకృష్ణుని పెళ్లి చేసుకొని రాధాదేవిలాగా ఉండిపోతారనమాట అక్కడ. అక్కడ ఉన్నారు. అట్లనే చాలామందున్నారు. ఇప్పుడు గూడా వెళ్తున్నారు. కానీ వాళ్ళదది హయ్యర్ స్టేజ్ అనమాట. మనది ఈ స్టేజే కాబట్టి భగవంతుడు ఎక్కడ ఎవరిని ఏ స్టేజ్‌లో ఉంచాలో ఆయనకన్నీ తెలుసు. ఆయన ఆ స్టేజ్‌లో ఉంచుతాడనమాట. అయితే ఇక మెల్లిమెల్లిగా మనం ఎట్లా తయారవుతామంటే, ఇక వస్తువులైనా, మనుషులైనా దూరమైనా గూడా మనం భయపడమనమాట. అంటే ఇప్పటిదాకా చెప్పినా చూడండి, పాడ మోయడానికి నలుగురు లేరే అని భయపడవు. చచ్చిపోయినప్పుడు చాలామంది కనిపించాలి నా శవం దగ్గర అని అలాంటిదేం ఏ భయం ఉండదనమాట. అన్ని భయాలు ఉష్కాకైపోతాయి. కాబట్టి భయపడమనమాట. భయపడం. ఇక అదంతా భగవత్కృప వలన జరుగుతదనమాట. అంతే నిర్భయత్వం అది. దేనికి భయపడం. దేనికి ఎవ్వరు దూరమైనా భయపడం. ఎవరు అతి దూరమైపోయినా భయపడం. దేనికి భయపడమనమాట. అంటే పరమాత్మ వైపుకు టర్న్ అయినంక ఇక దేనికి భయపడేది. మాయాలోకం, మాయా జీవితం అని తెలిసిపోయింది గదా! మాయా మనుషులని. కాబట్టి దేనికి భయపడమనమాట. అయితే ఇంకా భగవత్కృప వలన మనకు ఇంతకుముందు మనం పాత విషయాలు జ్ఞాపకం చేసుకొని రగిలిపోయేవాళ్ళం. ఇవన్నీ స్టాప్ అయిపోతాయి. అవును. ఇవన్నీ డిస్కనెక్ట్ అయిపోతాయి మన జీవితాల్లో నుంచి. ఒక ఆత్మ జ్ఞానిలాగా మనం తయారైపోతాం. ఇంకా కొంతమందికి బ్యాడ్ అలవాట్లుంటాయి. మగవాళ్ళకైతే సిగరెట్లు, మందు తాగడము, ఇంకా బ్యాడ్ సంగత్యంలో ఉండడము. వాళ్ళు పూర్వజన్మ కృప వలన భక్తులుగా మారే అవకాశం ఉంటది. వీళ్ళు గూడా మెల్లిమెల్లిగా పాత అలవాట్లన్నీ మానేసి ఆఖరికి ఒక జీవహింస జేయడానికి గూడా భయపడి గాదు. జీవహింస జేయడానికి గూడా జాలి, దయ, కరుణ అనేది మనసులో ఉదయిస్తది గాబట్టి వాళ్ళు అస్సలకి జీవహింస గూడా జేయరు. నాన్ వెజ్ గూడా తినడం మానేస్తారు. అంటే అలాంటి స్థితి నుంచి సిగరెట్లు, మందు తాగే అలవాట్లు ఉన్నవాడు గూడా అతి భక్తుడుగా మారిపోతాడు. అది స్లో ప్రాసెస్‌లో జరిగిన ఒక సంవత్సరం తర్వాత మనకు ఆశ్చర్యం కలుగుతదా! నేను మారిపోయిన్నే అని. అదంతా రహస్యంగా పరమాత్మ ఆడుతున్న నాటకం అనమాట. రహస్యంగా పరమాత్మ మనకు సహాయం చేస్తుంటాడు. మన ఆత్మ పురోగతికి, ఆత్మ ఉన్నతికి సహాయం చేస్తుండనమాట. ఈ ఉన్నతి అనేది నెక్స్ట్ జన్మలలో గూడా మనకు ఈ ఆత్మోన్నతితోనే మనం
మనం పుడతామనమాట. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆత్మోన్నతి అనేది సాధించాలని ఏమీ లేదు. అది ఎంతవరకు సాధించడం అనేది అక్కడి నుంచే మళ్ళీ మనం జన్మిస్తాం. అందుకని చిన్నప్పటి నుంచే కొంతమంది యోగుల్లాగా, ఋషుల్లాగా ప్రవర్తిస్తుంటారు. చిన్న పిల్లలు కూడా అట్లనమాట. ఇంకా భోగభాగ్యాల పట్ల ఆశ నశిస్తది. అత్యాశ నశిస్తది. ముఖ్యంగా ఏం జరుగుతదంటే వస్తువుల పట్ల ఆస్తులు, బంగారము వీటన్నిటి పట్ల నశిస్తదండి. వాటి కోసమే జీవించాలని అనిపించదు. ఎంతవరకు కావాలో అంతవరకే మనము ఆశిస్తామనమాట అంతే. అది కూడా ఎందుకు అని అనిపిస్తుంటది గానీ, మాయాలోకంలో ఉన్నందుకు అట్లా ఉంటదనమాట. ఇంకా ఇతరులను అనుకరించడం కూడా జరగదు. ఇతరులు వాళ్ళెట్లున్నారు, ఆమె పట్టు చీర కట్టుకుంది, అదే రంగు పట్టు చీర నాకు గావాలి. ఆమె కాసుల పేరు చేయించుకుంది, సేమ్ అదే కాసుల పేరు నాకు గావాలి. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. మగవాళ్ళైతే కూడా అగో వాడు బెంజ్ కార్ కొనుక్కుండు, నాకు అదే బెంజ్ కార్ కావాలి అని చెప్పేసి ఇతరులను అనుకరించరు. అసలు అలాంటి మాయా వస్తువుల పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇతరులను అనుకరించడం అనేది ఇష్టపడరనమాట. వాళ్ళ రూటే సపరేటు. భక్తుల రూటే సపరేట్ అనమాట. సేవా మార్గం అనేది ఉదయిస్తదండి. ఇది భగవత్ కృప వలన జరిగే చర్య అనమాట. సేవా మార్గం అనేది అందరికీ ఉదయించదు. రూపాయి ఉంటే దాచిపెట్టుకోవాలనే అనుకుంటారు గానీ, అది ఖర్చు పెట్టాలని అనుకోరు. సేవా మార్గం భగవత్ కృప వలన వస్తదండి. ఇంకా ముఖ్యంగా ఈ భగవత్కృప అనేది రహస్యంగా భగవంతుడు సహాయం చేస్తున్నప్పుడు ఒక మనిషి సడన్గా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సడన్గా వైరాగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది పూర్వజన్మలలో అతని వ్యక్తిత్వాన్ని బట్టి, అతని సాధనలను బట్టి. నార్మల్గా ఒక ఏజ్ వచ్చే వరకు, ఒక 30 సంవత్సరాలు వచ్చే వరకు ఒక పురుషుడు అనుకుందాము. చక్కటి ఒక ₹1,00,00,000 ప్యాకేజ్ ఉన్న ఉద్యోగము, రిస్ట్ వాచ్, బంగారు రిస్ట్ వాచ్, కోట్ వేసుకొని, కాస్ట్లీ కోట్ వేసుకొని, బెంజ్ కారు, ఆ కారు, ఈ కారు ఏవో ఉంటాయి కదా అద్భుతమైన కార్లు. అట్లా ఆ కార్లలో తిరుగుతున్నాడు. కానీ మనసులో అసంతృప్తి అనేది బయలుదేరుతుంది అతనికి. ఎందుకు ఈ జీవితం ఎందుకు అని ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. ఏంటబ్బా ఏంది ఇది, నాకు సంతృప్తి కలగట్లేదు, నాకు ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలనిపిస్తుంది. అదే పరమాత్మ వైపుకి అడుగులు వేయడం అనమాట. అంటే ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు కూడా పరమాత్మ వైపుకు అడుగులు వేస్తారు. ఒక చెడ్డ వ్యక్తి, దుర్మార్గుడు కూడా పరమాత్మ వైపుకు అడుగులు వేసిన దాఖలాలు, భక్తుల దాఖలాలు ఎన్నో ఉన్నాయండి. మనం ఎంతమంది భక్తుల చరిత్రలు చూసినప్పుడు అక్కడ వాల్మీకి సంగతి కూడా మనకు తెలుసు కదా. వేమన కూడా తెలుసు మనకు, వేమన స్టోరీ. అట్లన్నమాట దుర్మార్గుల హృదయంలో కూడా భక్తుడు ఉదయించే, భగవత్కృప వచ్చే అవకాశం ఉంటుంది. అది భగవంతుడే సహాయం చేయడం అనమాట అక్కడ. ఇక తర్వాత ముఖ్యంగా ఏ పరిస్థితికైనా శాంతంగా ఉండడం అనేది, కోపం రాదుగా, శాంతంగా ఉంటారు. ఇక ఎవరైనా మనల్ని తిడుతుంటే మనం ఏ స్థితికి వస్తామంటే, అయ్యో ఇతని మానసిక పరిస్థితి బాగాలేదే అని చెప్పేసి మనం బాధపడతాం అనమాట. ఇంకా అది మనల్ని తిడుతున్నందుకు మనం ఆలోచించాం, అరే వీని మానసిక పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంది ఏంటి, వీడు పాపం అని చెప్పేసి మనము ఆలోచిస్తుంటాం అనమాట వాళ్ళ గురించి. అంతేగాని వాళ్ళు తిట్టినందుకు బాధపడమనమాట. ఆ స్టేజ్కి వస్తాం. ఇతరుల కఠినత్వాన్ని మనం తప్పుపట్టమండి, పాపం అని అంటాము. అంతేకాకుండా ఇక మనం మౌనంగా ఉంటాం కాబట్టి, వాళ్ళు కఠినంగా ఉన్న వాళ్ళు, ఎప్పుడు అరిచేవాళ్ళు, వాళ్ళ అరుపులు వాళ్ళకే వినిపించి, అయ్యో నేను ఒక్కడినే అరుచుకుంటున్నది ఏందని చెప్పేసి ఫూలిష్నెస్ గాని వాళ్ళు మారే అవకాశం కూడా ఉంటుంది. మంచి మనిషిలాగా మారి అవకాశం ఉంటుందని చెప్పాను కానీ, ఇక్కడ ఫెయిల్ అయ్యింది నా ప్లాన్ అని చెప్పేసి ఇంకా తర్వాత స్టాప్ అయిపోతారనమాట. అట్లా అనమాట. ఇంకా ఇంతకుముందు ప్రూఫ్స్ ఇచ్చుకునే వాళ్ళనమాట. ఎవరైనా ఏమైనా మనల్ని అన్నప్పుడు, లేదు నేను అట్లా కాదు ఇట్లా, నేను అట్లా కాదు ఇట్లా, నన్ను నమ్ము, నేను మంచిదాన్ని, నేను అట్లెట్లా చేస్తా, నేను ఇట్లెట్లా చేస్తా అని ప్రూఫ్స్ ఇచ్చుకునేవాళ్ళు కదా. జాంతానై నేను ప్రూఫ్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. పరమాత్మ ఉన్నాడు, ఆయన అంతా అక్కడ లెక్కలు చేసుకుంటున్నాడు, ఆయన అంతా అక్కడ లెక్కలు రాసుకుంటున్నాడు. మరి నేను వీడికెందుకు ప్రూఫ్స్ ఇచ్చుకోవాలి, నేను ఆమెకెందుకు ప్రూఫ్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది అత్త, ఆడబిడ్డలు, భర్త, భార్య అయిన వాళ్ళు ఎవరైనా ఒకరు ఇందులో ఏదైనా నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు అన్నప్పుడు మనం ప్రూఫ్స్ ఇచ్చి నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రాకులాడే వాళ్ళం ఇంతకుముందు. కానీ భగవత్కృప అనేది రహస్యంగా మన జీవితంలోకి వచ్చినప్పుడు, భగవంతుడు హెల్ప్ చేస్తున్నప్పుడు అక్కడ మనల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. ప్రూఫ్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, మన ఆత్మోన్నతి జరుగుతుంది. అట్లా జరుగుతుంది అనమాట. మన ఆత్మ జ్ఞానిలాగా తయారు చేస్తాడు అనమాట భగవంతుడు. ఎట్లా అంటే ఎందుకు ప్రూఫ్స్ ఇచ్చుకోవాలి, అంతా పరమాత్మే జయిస్తున్నాడు, అంతా పరమాత్మనే చూసుకుంటాడు, పరమాత్మకే సంజాయిషి ఇచ్చుకోవాలి, వీళ్ళెవరు, వీళ్ళకెందుకు సంజాయిషి ఇచ్చుకోవాలి అనే ఒక
భావన అనేది వస్తదనమాట. ఎవ్వరికీ సంజాయిషి ఇచ్చుకోము. ఎవ్వరు ఎంత మొత్తుకుంటున్నా గూడా సంజాయిషి ఇవ్వమనమాట. మౌనంగా అయిపోతాం. నిజానికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు మనం ఏ తప్పు చేయకపోతే. సంజాయిషి ఎందుకివ్వాలి వాళ్ళకి? సంజాయిషి ఇస్తే వాళ్ళేమన్నా ఒప్పుకుంటారా? వాళ్ళట్లా మనల్ని అంటున్నారే, వాళ్ళు దుర్మార్గులయ్యే అంటున్నారు. మరి సంజాయిషి ఇస్తే వాళ్ళేమన్నా మనకి శాలువా కప్పి మనల్ని ఏమన్నా సన్మానం చేస్తారా? చెయ్యరు. కాబట్టి అక్కడ మనము సంజాయిషి ఇచ్చుకునే ప్రూఫ్స్‌తోని సహా సంజాయిషి ఇచ్చుకునే చర్య ఏదైతే ఉంటదో అది కూడా స్టాప్ అయిపోతది. ఎప్పుడు హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటామనమాట. అంతేగాని డల్‌గా భయపడుతూ జీవితం రేపెట్లా, ఎల్లుండెట్లా, నెక్స్ట్ ఇయర్ ఎట్లా, ఆ నెక్స్ట్ ఇయర్ ఎట్లా, చచ్చేటప్పుడు ఎట్లా, నేనెట్లా చస్తాను, నేను ఏ పరిస్థితులలో చస్తాను, ఏది వద్దండి. జరిగేది జరిగిపోతూనే ఉంటది. భగవంతుని పాదాలు పట్టుకోండి. భగవంతుడు సరిగ్గా కరెక్ట్ వేలో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మిమ్మల్ని. అంతే. కాబట్టి దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. పిచ్చి అంత ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎట్లనన్నా పోయేటప్పుడు ఎట్లనన్నా పోతాము. ఎట్లనన్నా ఎవడో ఒకడు పట్టుకొని పోతాడు. అదేంటి పాడెను. ఎవరు వస్తే ఏంది? రాకుంటే ఏంది? చెప్పండి. అంతే. అట్లనమాట. అట్లే ఉండాలి. ఇక ఈ సత్యాన్ని ఆ సత్యం, ఈ సత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అర్థమైతదనమాట. ఇంకా కీర్తి ప్రతిష్టల కోసము వాళ్ళు పొగడాలి, నేను పెద్ద పాపులర్ కావాలనే ఆ కోరిక కూడా ఉండదండి ఈ భగవద్భక్తులకు. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఏందంటే నిజంగా భగవంతుడు ఆ వ్యక్తికి పాపులారిటీ తేవాలనుకుంటే ఆ వ్యక్తి ఎక్కడో అరణ్యంలో గుహలో ఉన్న వ్యక్తిని కూడా పాపులర్ చేసేస్తాడు. అవును. ఈ సమాజంలో ఉండి కూడా మనం పాపులర్ కాము. కానీ అరణ్యంలో ఎక్కడో ఒక గుహలో ఉన్న వ్యక్తిని కూడా పాపులర్ చేసేస్తాడు. అదన్నమాట. భగవత్ కృప అలాంటిదన్నమాట. అప్పట్లో ఎప్పుడు నేనింక ఛానల్స్ పెట్టలేదు. అప్పుడు ఒక అబ్బాయి అన్నమాట ఇంట్లో నుంచి పారిపోయి ఒక చెట్టు తొర్రలో కూర్చున్నాడనమాట అరణ్యంలో. చెట్టు తొర్రలో కూర్చొని తపస్సు చేస్తుండు. చానా నెలలైపోయిందండి. ఆ చుట్టుపక్కల పుణ్యక్షేత్రంలాగా చేసేసిర్రు. ఆ అబ్బాయి ఏమో సమాధి స్థితిలో ఉన్నాడనమాట. నెలలు తరబడి సమాధి స్థితిలో ఉన్నాడు ఆ అబ్బాయి. ఇక ఆ అబ్బాయిని ఫోటోలు తీసి అంతా ఏమంటారు పాపులారిటీ వచ్చేసింది ఆ అబ్బాయికి. మొత్తం పాపులారిటీ అయిపోయిండు ఆ అబ్బాయి గురించి. అందరికీ తెలిసిపోయింది. అప్పుడు నేను ఇంకా అసలు ఛానల్స్ పెట్టలేదంట. అసలు ఏ ఛానల్ పెట్టలేదు. నేను నార్మల్‌గా ఫోన్ చూసుకునేదాన్ని. ఇవే చూస్తుంటా కదా నేనెప్పుడు. ధ్యానం గురించి, దాని గురించి. సమాధి స్థితిలో ఉన్నాడు ఆ అబ్బాయి. ఇంకా చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలవదు. కాబట్టి అట్లా ఎక్కడో అరణ్యంలో పోయి చెట్టు తొర్రలో తపస్సు చేసుకుంటుంటే ఆ అబ్బాయి పాపులర్ అయిపోయిండు. ఆ అబ్బాయికి తెలవదు. ఇంకా ఆ అబ్బాయి సమాధి స్థితిలోనే ఉన్నాడు. ఇదే అన్నమాట. భగవంతుడు ఏమైనా చేయదలుచుకుంటే ఇంకెవ్వరూ ఆపలేరండి. ఆపలేరు. మనము ఎవ్వరికి ప్రూఫ్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా నిమ్మలంగా భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ భక్తి మార్గంలో ముందుకెళ్ళిపోతూ సంసారం పట్ల బాధ్యతగా ఉంటూ ఏం చేయాలనో అవన్నీ కరెక్ట్‌గా చేస్తూ వెళ్ళిపోవడమేనండి. ఇదే భగవత్ కృప అంటే. చాలామందికి అనిపించిందొచ్చు. ఏమని? భగవత్కృప అంటే ఇదా? మేమనుకున్నాం భగవత్కృప అంటే మరి మా కోరికలు నెరవేర్చి, మాకు ఉద్యోగాలొచ్చి, లేకపోతే మాకు ఆస్తులొచ్చి, ఆస్తి తగాదాలు పోయి, లేకపోతే మా కుటుంబం బాగా కలిసిమెలిసి ఉండేటట్టు, భార్యాభర్తల అనుబంధం చక్కగా ఉండేటట్లు, ఇవన్నీ ఏమో తీరుతాయేమో అనుకున్నాం. ఈ వీడియో ఏంది ఇట్లుంది అని ఎవరైనా కొత్తగా మన పాత సబ్స్క్రైబర్స్ ఎవ్వరు అనుకోండి, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఆత్మజ్ఞానులైతే అనుకోరనమాట. అంటే నిజతత్వం తెలిసిన వాళ్ళు. ఎవరైనా వేరే వాళ్ళు అనుకుంటారనమాట. సడన్‌గా తెలియక టచ్ చేసిన వాళ్ళు. ఇంకా అయితే ఇక మనము సెల్ ఫోన్ అనే మాయాజాలం మన చేతిలో ఉంది గదా! భగవత్కృప అనేది ఏ విధంగా ఉంటదో చూడండి. సెల్ ఫోన్‌ని గూడా మనము ఆధ్యాత్మిక బోధనలకి వినడానికి, భక్తివి వినడానికి, పూజలకు సంబంధించినవి అలాంటి వాటికే సెల్ ఫోన్‌ని వినియోగిస్తాం గానీ, బ్యాడ్ వీడియోస్ చూడడానికి, ఆ అమ్మకేమైంది, ఈ అమ్మకేమైంది, ఏం చేస్తుండ్రు, ఎవరికేమైంది ఏది పట్టించుకోమనమాట. అది. ఆ విధంగా సెల్ ఫోన్‌ని కూడా మనం ఆ విధంగానే ఉపయోగించుకుంటాం. ఇంకా సెల్ ఫోన్‌లో మనకు పాపులారిటీ రావాలి, ఎన్ని లైకులొచ్చినాయి, ఎన్ని షేర్స్ పోయినాయి అని కొంతమంది ఇన్‌స్టాగ్రాము ఏంటేంటి స్టేటస్‌లు పెట్టి వాట్సాప్‌లో వాటిని ఊరికే చూసుకుంటుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడతారు. మాటికి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని షేర్స్ పోయినాయి, ఈ ఇంట్రెస్టులు కూడా ఇవన్నీ పోతాయి. ఇప్పుడు మాయాలోకంలో మాయాలోకంలో ఉన్నాం గదా! మాయాలోకంలో ఉన్న ఆత్మజ్ఞానికి ఈ సెల్ ఫోన్ అనే మాయాజాలం నుంచి కూడా భగవంతుడు సహాయం చేసి
మనకు భగవత్కృప రహస్యంగా సహాయం చేసి మనల్ని సెల్ ఫోన్ మాయాజాలం నుంచి కూడా బయటపడేస్తదనమాట. ఈ విధంగా భగవత్కృప అనేది రహస్యంగా భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడనమాట. మన ఆత్మోన్నతికి. ఇక మనని ఎవ్వరు కదిలించలేరు, మనని ఎవరు బాధ పెట్టలేరు, మనని ఎవరు సంతోషపెట్టలేరు కూడా. ఎందుకంటే భగవంతుడి సాన్నిధ్యంలోనే, పరమాత్మ దర్శనంతోనే, పరమాత్మ యొక్క భజనలు, పరమాత్మ యొక్క కీర్తనలు, పరమాత్మతోని అనుబంధం ఏర్పరచుకొని పరమాత్మ వల్లనే మనం సంతోషంగా ఉండగల స్టేజ్‌లో మనం వస్తామనమాట. కాబట్టి అంతా మిథ్య అని అర్థమైపోతదనమాట. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.